హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు ఫ్రైడే పోస్టర్. సో వీకెండ్ వచ్చింది, మనకి సినిమాలు కూడా వచ్చేస్తుంటాయి. సో ఇప్పుడే కళ్యాణ్ రామ్ గారు నటించిన అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూశాను. నాకైతే సినిమా చాలా నచ్చింది. అమ్మ ప్రేమని అమ్మని ఇష్టపడే ప్రతి ఒక్కరికి కూడా సినిమా నచ్చుతుంది అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే మదర్ సెంటిమెంట్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అమ్మ కోసం ఎంత దూరం అయినా వెళ్ళొచ్చు అనేలాగా ఒక షాట్ ఉంటుంది క్లైమాక్స్ లో. ఒక్క షాట్ కోసం మీరు పెట్టే డబ్బులు వర్త్ వాచ్ అనమాట. అండ్ కొన్ని క్యారెక్టర్స్ ఉన్నాయి సినిమాలో, శ్రీకాంత్ గారు, పృథ్వీ గారు అండ్ సోహెల్ ఖాన్ గారు, వాళ్ళ పెర్ఫార్మెన్సెస్ కూడా చాలా బాగుంటాయి. అండ్ సాంగ్స్ ఎక్కడ లేవు, సాంగ్స్ డిస్టర్బ్ చేయదు. అండ్ ఆల్సో విజయశాంతి గారిని యాక్షన్ సీన్స్ లో చూడడం ఆఫ్టర్ ఎ లాంగ్ టైం చాలా 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 బాగా అనిపించింది. ఆవిడ యాక్షన్ చేస్తుంటే అబ్బా, లేడీ సూపర్ స్టార్ ఈస్ బ్యాక్ అనిపించింది అనమాట. స్టార్టింగ్ లోనే విజయశాంతి గారి యాక్షన్ సీక్వెన్స్ ఒకటి పెట్టారు. అంటే నేను ఆల్రెడీ Q&A లో కూడా అడిగినట్టున్నాను. ఆ ఫ్లిప్ అది డైరెక్టర్ కూడా ఆయన ఏది డూప్ బాగాలేదు, అన్ని ఒరిజినల్ అని చెప్పారు. అది ఒకటే కాదు, ఒరిజినల్ ఫైట్స్ కూడా విజయశాంతి గారు ఆ ఏజ్ లో 60+ ఉంటాయి కదా, 60 ఉంటాయి కదా, ఆ ఏజ్ లో కూడా ఆవిడ చేయటం నిజంగా అంటే ఇదొక అంటే కథ. అంటే మన 80-100 సంవత్సరాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలో 4 కథలు ఉంటాయి. అదే కథని తిప్పుతారు తేజ గారు ఎప్పుడో చెప్తున్నట్టు. అండ్ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా కూడా అలాగే ఉంటుంది. అంటే కథ ఏముంది అని చాలా మంది అనుకోవచ్చు. అఫ్కోర్స్ అది నిజమే. అంటే కొత్తదనం అంటే ఇప్పుడు ఏముంది, ఏదో ప్రాబ్లం ఉంటుంది. ట్రైలర్ చూస్తుంటే మనకు అర్థం అవుతుంది, అమ్మకి కొడుకు ఏదో పడదు అని చెప్పి ఒక ఏరియాని కాపాడతాకి కొడుకు అండగా ఉంటాడు. సో తల్లి న్యాయం వైపు న్యాయంగా ఉంటే అవ్వదు. సో ఇదంతా బట్ దీన్ని ఇంకెంత డిఫరెంట్ గా తీసుకెళ్లారు, ఎమోషన్ అంత కనెక్ట్ చేశారు. ముఖ్యంగా నందమూరి ఫ్యాన్స్ కి అయితే నిజంగా కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కి అయితే పండగ అని చెప్పుకోవాలి. సో అంటే నాకు అనిపించింది కళ్యాణ్ రామ్ గారి వాయిస్ కానీ లేకపోతే ఆయన ఫేస్ ఫీచర్స్ కానీ అసలు ఎంత షార్ప్ గా ఉన్నారు. కొన్ని ఫేమ్స్ లో అయితే భలే అనిపించారు. అంటే సరిగ్గా వాడుకోవట్లేదా అనిపించింది నాకైతే. లిటరలీ అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి సినిమా చూసిన తర్వాత కళ్యాణ్ రామ్ గారిని ఇంకా వాడుకోవట్లేదు. అంటే మనం బింబిసారాలో చూసాం ఒక నెగిటివ్ షేడ్. సో కళ్యాణ్ రామ్ గారు హీరోనే, బట్ నాకెందుకో ఈ సినిమా చూసిన తర్వాత అనిపించింది ఒక పవర్ఫుల్ హీరోకి ఒక పవర్ఫుల్ విలనిజం కళ్యాణ్ రామ్ గారు చేస్తే ఎలా ఉంటుంది, కొంచెం కొత్తగా ఉంటుందేమో నాకు అనిపించింది. సో ఓవరాల్ గా మూవీ బాగుంది, చూడొచ్చు, ఫ్యామిలీ ఎంటర్టైనర్ చూడొచ్చు. ఎక్కడా కూడా వల్గారిటీ లేదు, ఎక్కడా కూడా హీరోయిన్ తో రొమాంటిక్ సీన్స్ ఇవన్నీ ఎక్కడ హద్దు దాటలేదు. అండ్ 9 years తర్వాత ప్రదీప్ గారు డైరెక్షన్ చేసినా కూడా మాస్ కి ఎక్కడ మిస్ అవ్వకుండా అయితే ఆయన చేశారు. సో వెయిటింగ్, సినిమా అయితే ఖచ్చితంగా మీ అందరూ నచ్చుతుంది అని చెప్తాను. నేను అదే చెప్పాను కదా, ఒక్క షాట్ మీరు డబ్బులు పెట్టేది ఏదైతే ఉందో ఒక్క షాట్, ఆ క్లైమాక్స్ ఒక్క షాట్ మీరు ఎవరు చెప్పకుండా వెళ్ళండి. క్లైమాక్స్ ఏంటి అని అడిగి వెళ్ళకండి దయచేసి. అంటే చాలా వరకు సినిమాలో వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి రివీల్ చేసేస్తారు. బట్ ఎస్పెషల్లీ ఈ షాట్ ఏమైతే ఉందో, షాట్ గురించి మనం పర్టికులర్ గా మాట్లాడుకుంటాం కదా, దయచేసి ఎవరో కూడా ఆ షాట్ రివీల్ చేయకండి. మేము చేయట్లేదు, అందుకే ఆ షాట్ అని చెప్తున్నాం. ఆ ఒక్క షాట్ చాలు, డబ్బులకి న్యాయం జరిగింది. వావ్ అంటే అప్పుడు వరకు అలా కూర్చుని ఒక ఎమోషన్ అలా చూస్తున్నప్పుడు ఆ షాట్ పడంగానే అమ్మా ఏంట్రా బాబు, అమ్మంటే ఇంత పిచ్చి ఏంట్రా బాబు అనుకుంటాం. సో ఒక్క సీన్ అయితే వర్త్ వాచ్. సో అది ఎవరు రివీల్ చేయకుండా ఎవరిని అడగకుండా ఇంకోటి ఇది చెప్పచ్చు. కళ్యాణ్ రామ్ గారు వన్ ఆఫ్ ద ఒక పెద్ద ఫ్యామిలీకి సంబంధించిన హీరో. యాజ్ ఏ ఒక అక్కినేని ఫ్యామిలీ కదా, ఈయన అక్కినేని ఫ్యామిలీ, నేను మెగా ఫ్యామిలీ అలా అని చెప్పేసి అందరు సినిమాలు చూస్తాం. అందరూ వచ్చిన కళ్యాణ్ రామ్ గారు కనిపించిన విజిల్ చేస్తాను ఆ టైప్ అనమాట. బట్ అంటే ఒక నందమూరి హీరో పెద్ద ఫ్యామిలీకి సంబంధించి అసలు అది చేయటం, అంటే పర్టికులర్ గా ఒక షాట్ చేశారు, అది చేయటం అనేది రియల్ గా ఒప్పుకోవటం అనేది నిజంగా కళ్యాణ్ రామ్ గారు హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కళ్యాణ్ రామ్ గారు ఇక ఏం చెప్పలేదు నిజంగా. మీరు ఆ షాట్ ని ఎలా ఒప్పుకున్నారు? సినిమా బాగుండాలి, సినిమాని నిజంగా ఎంకరేజ్ చేయండి. అది సినిమా చూసి ఎవడు ఏం చెప్పినా కూడా మీకు సినిమా చూడాలనుకుంటే వచ్చి రండి, అది థియేటర్ లో చూడండి, ఎంజాయ్ చేయండి.